చిన్నప్పటి నుంచి ఎంతో అల్లాడుకుంటున్నారు ఒక రాత్రంతా జైలు సభ్యులు ఆవేదన మధ్యలో ఎవరు రారన్నా రైట్. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉన్న పరిస్థితిని వివరించేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందుబాటులో ఉన్నారు. దుర్గేష్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? జరగడానికి లైవ్ లో ఉంది. కొద్దిసేపు క్రితమే ఇంటికి చేరుకున్నప్పటికీ గీతా ఆర్ట్స్ చేరుకొని గీతా ఆర్ట్స్ నుంచి తన నివాసానికి చేరుకున్నాడు. నివాసంలో ఉన్న ప్రస్తుతానికి మనము అల్లు అర్జున్ నివాసంలో ఉన్నటువంటి పరిస్థితి లోపల ఏదైతే ఉన్నాడో అక్కడ మైత్రి మూవీ మేకర్ సంబంధించినటువంటి ప్రొడ్యూసరు అండ్ సుకుమార్ డైరెక్టరు, పుష్ప2 హీరో వీళ్ళందరూ కూడా అక్కడ లాంజ్లో కూర్చున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు నిన్న చూసినట్టయితే నిన్న జైలుకు వెళ్ళిన తరుణంలోనే జైల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మొత్తము మంజీరా బ్యారెక్ ఏదైతే ఉందో మంజీరా బ్యారెక్లోనే తను ఉన్నటువంటి సాధారణమైన ఖైదీలు ఉన్నటువంటి పరిస్థితి నిన్న ఉన్న జైల్లో ఉన్నాడు. దాంతోపాటు ఇంకో వ్యక్తి ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో కూడా తనకు కింద దుప్పటి ఇవ్వడంతోనే పరుచుకొని కింద నిద్రపోయినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎమోషనల్గా మాట్లాడుకున్నాం. మన తన ఫాదర్ కూడా వస్తుంది, అల్లు అరవింద్ కూడా మనం చూడవచ్చు లోపలికి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మైత్రి మూవీ మేకర్స్తో పాటు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. తన ఫాదర్ అంగన్ లేచి నిలబడి అక్కడ చూడవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే అసలు ఏం జరిగింది, ఎట్లా ఉంది, నిన్న జైలు జీవితం ఎట్లా ఉందని కూడా వాళ్ళు అడిగి తెలుసుకొని ఎమోషనల్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చట్టానికి చుట్టం కాదని కూడా ఏదైనా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జైలుకు వెళ్ళిన తర్వాత ఎవరైనా కూడా ఆ జైలు నిబంధనలు పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరైనా కానీ ఎంతటి పెద్దవారైనా వెళ్ళినప్పుడు కూడా జైల్లో ఉన్నటువంటి ప్రికాషన్స్ ఏదైతే ఉంటే అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారమే ఉంటుందని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఇచ్చిందో మంజూరు చేసిన తక్షణమే విడుదల చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలోనే జైలుకు ఏదైతేనో బెయిల్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అందకపోవడంతో లేట్గా అప్లోడ్ కావడంతో ఇదంతా కూడా జాప్యం జరిగిందని చెప్పినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ నిన్న 11 గంటల రాత్రికి హైకోర్టు నుంచి వెళ్ళినటువంటి డాక్యుమెంట్ల వల్లనే అక్కడ సరైనటువంటి సమయం లేకపోవడము అవన్నీ కూడా సంబంధించినటువంటి పేపర్స్ అవన్నీ కూడా ఏదైతే ఉందో పేపర్ దాంతో జాప్యంతోనే ఉదయం 6 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పి జైలు అధికారులు కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే 5:30-6 లోపల వెళ్ళినటువంటి బెయిల్ కాపీస్ ఏదైతే వారిని మాత్రమే కొంచెం 6, 7 వరకు కూడా 8 వరకు కూడా విడుదల చేసే పరిస్థితి ఉంటుంది. కనుక అట్లా కాకుండా ఇక్కడ నుంచి లేటుగా వెళ్ళినటువంటి తరుణంలోనే వాళ్ళ బంధువులు, వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించిన సినిమా హీరో వీళ్ళ టీం అంతా కూడా వచ్చి కలుస్తున్నటువంటి ప్రయత్నం మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, అందరు కలుస్తున్నారు. తనందరిని కూడా జైలు జీవితము ఒకరోజే ఎట్లా ఉండే అని దానిపైన పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పరిస్థితి కానీ, పోలీస్ స్టేషన్లో ఎవరు ఏం మాట్లాడరు, ఎట్లా ఉన్నది అని కూడా మాట్లాడారు. తను కూడా సాధారణమైనటువంటి ఈ వ్యక్తిని జైల్లో నేను గడిపొచ్చానని కూడా తను భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ మనం చూడవచ్చు నిన్నటి నుంచి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద నిన్న ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ యొక్క ఇంటి దగ్గర సమీపంలో కూడా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూసాము. అక్కడ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, గాంధీ హాస్పిటల్, నాంపల్లి కోర్టు అండ్ జైలు ఈ 3-4 ప్రాంతాలలో కూడా ఉత్కంఠమైన నేపథ్యం నెలకొన్న పరిస్థితి మనం చూసాము. ఎందుకంటే నిన్న జైలు నుంచి తరలించే ముందు కూడా నాంపల్లి క్రిమినల్ కోర్టులో కూడా మనం చూసాము బెయిల్ వస్తుందేమో అనే ఆశతో కూడా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాకుండా ఒక ఫ్యాన్ ఇండియా హీరో కావడంతో కూడా అందరూ కూడా తనకు సంబంధించినటువంటి అభిమానులు వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి చాలామంది కూడా పుష్ప2 సినిమా యాక్ట్ చేసిన వాళ్ళు కానీ, పుష్ప1లో కానివ్వండి, వీళ్ళందరూ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకొని బెయిల్ వస్తుందేమన్న ఆశతో ఎదురు చూసినటువంటి పరిస్థితి మనం నేను చూసాం. అయినప్పటికీ కూడా బెయిల్ రాకపోవడము, అక్కడ ఆల్రెడీ పోలీసుల తరపునటువంటి అడ్వకేట్ కానివ్వండి, అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అడ్వకేట్ కానివ్వండి, లీగల్గా వీళ్ళందరూ కూడా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం వాదన. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రావడంతోనే ప్రమాదం జరిగింది, వాళ్ళు కేవలము అక్కడ బన్నీ హీరో రావడంతోనే అమ్మ చావుకు కారణము అంటూ కూడా చెప్పినటువంటి వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక అక్కడ నిన్న కోర్టులో చూసినట్టు సంభాషణ మనం చూసాం. ఎందుకంటే అవన్నీ
కూడా పోలీసుల దగ్గర సరైనటువంటి సమాచారం లేకపోవడంతోనే అది జరిగిందని కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. సరైన సమాచారం లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చెప్పొచ్చు ఎందుకంటే మనము చూడొచ్చు, ఎందుకంటే మనం చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ పరిస్థితి మాత్రము నిన్న ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా మరొకసారి కూడా మనం చూస్తే ఆల్రెడీ జైలు నుంచి వచ్చిన తరుణంలోనే ఇప్పుడు ఎందుకంటే మనము చూడదు, ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే తన మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తున్నది పరిస్థితి. ఎందుకంటే మనము చూడవచ్చు, ఎందుకంటే ఇప్పుడు కాసేపట్లో మీడియాతో మాట్లాడే ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు కూడా మా మీడియాతో మాట్లాడినప్పటికీ కూడా సరిగా తను అప్పుడే భావోద్వేగంతో మాట్లాడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాము. అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ మాట్లాడారు. రైట్, ఇక అల్లు అర్జున్ నివాసం దగ్గర ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ని వివరించేందుకు మా ఫిలిం కరెస్పాండెంట్ కుమార్ అందుబాటులో ఉన్నారు. కుమార్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అండ్ సినీ ప్రముఖులు ఏమంటున్నారు? అల్లు అర్జున్ రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ నివాసం అంతా ఒక ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది. ఇప్పుడే దర్శకుడు సుకుమార్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ రవి అండ్ నవీన్ వచ్చి ఆయన పరామర్శించడం జరిగింది. దీంతో పాటు హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కూడా వచ్చి ఆయన పరామర్శించడం జరుగుతుంది. బన్నీవాస్ ఆయనకు ఎప్పుడు పక్కనే ఉంటూ అనుక్షణం పక్కనే ఉండే బన్నీవాస్ కూడా అక్కడ కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. అంటే నిన్న జరిగిన పరిణామాలను వాళ్ళు విశ్లేషించుకుంటున్నట్టు తెలుస్తుంది. ఫర్దర్ గా దీన్ని ఎలా మూవ్ అవ్వాలి, అంటే ఎలాంటి పరిణామాలు ముందు రాబోతున్నాయని వాళ్ళు విశ్లేషించుకున్నట్టు జరుగుతుంది. ఇందాక మీడియాతో మాట్లాడుతూ కూడా అల్లు అర్జున్ రేవతి గారి కుటుంబానికి ఎప్పుడు తన తోడుగా ఉంటారని అనుకోని విధంగా తన ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనగా దీన్ని చూస్తున్నట్టు చెప్పారు. అలాగే దీనిపై పోలీస్ శాఖ కానీ న్యాయపరమైన అంశాలు కానీ లోబడి ఉంటారని చెప్పారు. తనకు మద్దతుగా ఉన్న ఫ్యాన్స్ కి అండ్ ఇండస్ట్రీకి తను ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడు తన ఇంటి వద్ద మా ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఆయన అభిమానులు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ప్రొడ్యూసర్స్, తన అల్లు అర్జున్ అంటే ఇష్టపడే చాలా మంది ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించడం జరుగుతుంది. మీడియాకి కూడా వాళ్ళు ఇంటి పక్కన ఉన్న గార్డెన్ లోకి అలౌ చేస్తారు. ఇంటి పక్కన నుంచి మన గార్డెన్ లోకి అలౌ చేసి మీడియా ముందుగానే వాళ్ళు పరామర్శలు అవన్నీ జరుగుతున్నాయి. అల్లు అర్జున్ కూడా నిన్న జరిగిన సంఘటనని ఆయన విశ్లేషించుకున్నట్టు తెలుస్తుంది. నిన్న జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం నిన్న నైటే ఆయన ఇంటికి వస్తారని ఎదురు చూస్తారు, కానీ మార్నింగ్ రావడం జరిగింది. వీటన్నిటి మధ్య అల్లు అరవింద్ తన కుటుంబంతో పాటు తన సన్నిహితులు, తన ఫ్యామిలీ మెంబర్స్, తనతో పాటు పనిచేసిన దర్శకులు, ముఖ్యంగా పుష్ప టీమ్ తో ఆయన కూర్చోవడం జరుగుతుంది. వీటన్నిటిని ఇప్పుడు చూస్తున్నాము. ముఖ్యంగా అల్లు అర్జున్ కి
ఆయన ఫిల్మోగ్రఫీ కానీ ఇవన్నీ చూసుకుంటే నిన్న పుష్ప సినిమా ఆయనకి ఎంత క్రేజ్ తీసుకొచ్చింది, ఆయన క్రేజ్ ని ఖండాంతరాలు దాటించిందో, ఇప్పుడు పుష్ప ప్రివ్యూలో జరిగిన సంఘటన కూడా ఆయన కెరియర్ లో ఒక మాయని మెత్తగా మిగిలిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమా చూడటానికి వచ్చిన తన అభిమాని ప్రాణం కోల్పోవటం ఆయన ఒక మస్తుగా మిగిలిపోతుంది. దీని పట్ల ఆయన ఎలా స్పందించిన తీరు అంటే ఆయన కుటుంబానికి అండగా ఉంటానని చెప్పినప్పటికీ ఆయన ఆ సంధ్యా థియేటర్కి వెళ్ళటం, ఆ ప్రివ్యూస్ తో అటెండ్ అవటం వల్లే ఆ ప్రాణం కోల్పోయింది అనేది అందరూ అంగీకరించే వాస్తవం. సో ఈ పరిణామాల దృష్ట్యా ఫర్దర్ గా జరిగే రిలీజ్ ఈవెంట్లు కానీ గా జరిగే ప్రివ్యూస్ ని గవర్నమెంట్ నిలిపివేయడం జరిగింది. దీంతో పాటు రిలీజ్ ఈవెంట్స్ కానీ ఫ్యాన్స్ కలిగే సందర్భాల్లో మరింత జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం, మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఈ సంఘటన అందరికీ గుర్తు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్. జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. చంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న తర్వాత ఆయనతో మాట్లాడేందుకు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అల్లు అర్జున్ ను కలిశారు. ఆ తర్వాత హీరో విజయ్ దేవరకొండ సోదరులు కూడా అల్లు అర్జున్ ను కలిశారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ ను చూసి ఎమోషనల్ అయ్యారు కుటుంబ సభ్యులు. దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అభిమానులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన తాను బాగానే ఉన్నానని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తా, చట్టానికి కట్టుబడి ఉంటానన్నారు. తాను థియేటర్కు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నానన్నారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని అన్నారు అల్లు అర్జున్. ఇక ఇవాళ ఉదయం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అల్లు అర్జున్ ప్రొసీజర్ ఆలస్యం అవడంతో ఈ రోజు విడుదలయ్యారు. రిలీజ్ ఆర్డర్ కాపీ అందడంతో విడుదల ప్రక్రియ ముగించి జైలు వెనుక గేట్ నుంచి విడుదల చేశారు. జైలు నుంచి పోలీస్ ఎస్కార్ట్ తో గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు అల్లు అర్జున్. అక్కడ కాసేపు ఉండి తన ఇంటికి చేరుకున్నారు. ఇక గీతా ఆర్ట్స్ ఆఫీస్ అల్లు అర్జున్ ఇంటికి ఫ్యాన్స్ భారీగా చేరుకోవడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 పరిసరాలంతా బ్యారికేడ్లు పోలీసులతో నిండిపోయింది. అల్లు అర్జున్ ను కలిసేందుకు దిల్ రాజు, ఇతర సినీ ప్రముఖులు భారీగా చేరుకున్నారు. అల్లు అర్జున్ ని చూసి ఎమోషనల్ అయ్యారు కుటుంబ సభ్యులు.